హాయ్ హలో వెల్కమ్ టు శ్రేయాస్ వరల్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ తొలేకాదశి అందరికీ. సో ఈ తొలేకాదశి మనకి ఇప్పుడు పరమాన్నంతో స్టార్ట్ అవుతుంది అనమాట, దేవుడి నైవేద్యంతో. సో మమ్మీ లక్కీగా ఈసారి తొలేకాదశికి ఇక్కడ ఉంది. యాక్చువల్లీ ఫస్ట్ ఫెస్టివల్కి మా మమ్మీ మాతో ఉంది ఇక్కడ ఆఫ్టర్ మ్యారేజ్. సో ఇక్కడ నా విష్ ప్రకారం మమ్మీ పరమాన్నం చేస్తుంది. పరమాన్నం అండి ఎంత టెంప్టింగ్ ఉంటుంది తెలుసా. ఎవరికి ఇష్టం ఉండదు పరమాన్నం అసలు. అసలు ఇప్పుడు ఇందులో ఈ క్యాష్యూస్ గీ వేసుకొని రోస్టెడ్ అయిన క్యాష్యూస్ని మనం ఇందులో యాడ్ చేసుకుంటే అసలు ఆ ఫ్లేవర్ ఉంటుంది అసలు చెప్పలేము ఇంకా. సో మమ్మీ మంచిగా మార్నింగ్ లేచేసి ముగ్గు పెట్టేసి మొత్తం క్లీనింగ్ వర్క్స్ ప్రసాదం అన్నీ చేసేసింది. సో నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది మమ్మీ ఫెస్టివల్కి ఇక్కడ ఉండడం అన్నది. సో నేను జస్ట్ ప్లాంట్స్కి అలా వాటరింగ్ చేస్తూ అలా రిలాక్స్ అవుతూ మార్నింగ్ వ్యూని అలా ఎంజాయ్ చేస్తూ స్పెండ్ చేసేసాను అనమాట. చూడండి రోజెస్ ఎంత బాగున్నాయో. ఫస్ట్ టైం అండి ఇంత రోజెస్ అనేది వచ్చాయి మన చెట్టుకి. మంచిగా తులసి చెట్టుకు కూడా మా మమ్మీ వాటర్ వేసేసి మంచిగా నీట్గా పెట్టేసింది. సో ఏమో నాకు ఈ రోజెస్ నుంచి అస్సలు కళ్ళు తిప్పుకోవాలనిపించట్లేదు. ఓకే, ఇప్పుడు మనం పూజ స్టార్ట్ చేసేద్దాం. సో ఏంటంటే అంతా మనం రెడీ అయిపోయాము. మమ్మీ అన్నీ ప్రిపేర్ చేసేసి రెడీగా పెట్టింది. పాపం మా కోసం వెయిట్ చేస్తుండింది అనమాట. సో పూజ చేసేసుకోవాలి, మళ్ళీ బయటకు వెళ్ళే ప్రోగ్రామ్ ఉంది అని చెప్పేసి సో పూజ అనేది స్టార్ట్ చేసేసాము. సో ఈ తొలేకాదశి అందరికీ పాజిటివ్ వైబ్స్ రావాలి, అందరికీ మంచి జరగాలి, అనుకున్నట్టు అయిపోవాలి. సో ఈ పాజిటివ్నెస్తో మనం ఈ తొలేకాదశి పూజని చేసేసుకుందాం. హోప్ఫుల్లీ మీరు మీ హౌసెస్లో తొలేకాదశి ఫెస్టివల్ చేసుకుంటూ ఉంటారు. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ తొలేకాదశి. ఇప్పుడు దేవుడికి మనం నైవేద్యం పెట్టేసే టైం వచ్చింది. సో ఇక్కడ ఆల్రెడీ మనం చేసుకున్న పరమాన్నం ఉంది కదా, దాన్ని ఒక బౌల్కి సర్వ్ చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టేద్దాం. గోవిందా గోవిందా దేవుడికి నైవేద్యం సమర్పించేసామన్నమాట. నెక్స్ట్ మనం హారతి ఇచ్చేసి మంచిగా దేవుణ్ణి గుడ్ వైబ్స్తో మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ తొలేకాదశి అందరికీ సూపర్ డూపర్ ఉండాలి. అండ్ ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ టచింగ్ ఉంటుందండి. సాంబ్రాణి వేస్తాము. ఫెస్టివల్ అయితే సాంబ్రాణి కంపల్సరీ కదా. అలా ఇల్లంతా సాంబ్రాణి వేస్తూ ఆ స్మోక్ ఎఫెక్ట్ అండ్ ఆ ఫ్రాగ్రెన్స్ ఆ రెండు నాకు చాలా ఇష్టం. మా మమ్మీ చిన్నప్పుడు ఎప్పుడెప్పుడు సాంబ్రాణి వేస్తుందా ఇంట్లో అని చెప్పి అనుకుంటూ ఉండేదాన్ని. సో ఇప్పుడు నేను ప్రతి ఫెస్టివల్కి వేస్తాను, అస్సలు మిస్ అవ్వదు. అండ్ నౌ వి స్టార్టెడ్ టు ద టెంపుల్. ఏం టెంపుల్కి వెళ్తున్నాం? పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. సో ఏదో మిస్ అయినట్టు అనిపించింది. సో నేను ఫ్లవర్స్ కొనుక్కున్నాను. సో ఫెస్టివల్ టెంపుల్ ఫ్లవర్స్ ఇది ఏది లేకపోయినా ఫెస్టివల్ వైబ్ అయితే రాదు. వాట్ యు సీ గైస్. సో మనం ఒకటే ఫ్లేవర్స్ కొనుక్కుంటే ఎట్లా, దేవుడికి కూడా పెట్టాలి కదా. సో దేవుడికి ఒక రోజ్ పెట్టేశాను అండ్ ఫ్లేవర్స్. యాక్చువల్లీ మనకి ఈ వర్క్ అండ్ డైలీ రొటీన్ లైఫ్లో ఇంత ట్రెడిషనల్గా ఉండడం కుదరదు కదా. సో అట్లీస్ట్ ఫెస్టివల్ టైంలోనే ఉండాలి. అండ్ నౌ వీఆర్ ఆన్ వే టు పెద్దమ్మ తల్లి టెంపుల్ అండి. చాలా రిలాక్స్డ్గా వెళ్ళాము, కానీ టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి ఫుల్ ట్రాఫిక్. ఎంత అంటే పార్కింగ్ కూడా దొరకలేదు. సో ఎక్కడో ఒక గల్లీలో కార్ పార్క్ చేసుకొని ఇంకా నడుచుకుంటూ వెళ్ళాము. ఆల్మోస్ట్ ఒక 700 మీటర్స్ అట్లా నడుచుకుంటూ వెళ్ళాము. సో ఇంత పార్కింగ్ ఉంది, లోపల ఎంత క్రౌడ్ ఉంటుందో, ఎన్ని అవర్స్ దర్శనం పడుతుందో అని చెప్పి అనుకుంటూ వెళ్ళామన్నమాట. యాజ్ మేము అనుకున్నట్టే టెంపుల్లో ఫుల్ క్రౌడ్ ఉంది. మేబీ ఆషాఢ మాసం అండ్ సండే ఫెస్టివల్ ఇవన్నీ ఎఫెక్టెడ్ అనుకుంటా. బట్ ద థింగ్ ఏంటంటే దర్శనం మాకు హార్డ్లీ 15-20 మినిట్స్లో అయిపోయింది. ఎందుకంటే ఆల్మోస్ట్ మేము 12 o'clock వెళ్ళాము. 1 కల్లా టెంపుల్ క్లోజ్ చేసేస్తారు కదా. సో ఫాస్ట్గా దర్శనం కంప్లీట్ చేయించేశారు. సో క్రౌడ్ అంతా క్లియర్ చేయించడానికి. బట్ మేము మిస్డ్ పులిహోర. యాక్చువల్లీ నాకు చాలా ఇష్టం టెంపుల్ పులిహోర, బట్ అక్కడ కూడా ఫుల్ క్రౌడ్ ఉంది. ఇంకేం చేస్తాం, ఇట్స్ ఓకే అని కాంప్రమైజ్ అయిపోయి అట్లీస్ట్ అమ్మవారిని దర్శనం చేసుకున్నాం కదా అనిపించింది. చూసారా ఎంత క్యూ ఉందో. సో ఆల్మోస్ట్ 2 డైరెక్షన్స్లో మనకి వే అయితే ఇచ్చారు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి. అండ్ 1 o'clockకి క్లోజింగ్ ఉంది కాబట్టి చాలా ఫాస్ట్గా చేసేసారు. అండ్ హియర్ కమ్స్ గోరింటాకు పాట అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత గోరింటాకు యాక్చువల్లీ ఇది మా అత్తయ్య గారు పంపించారండి.
బట్ నాకు లాస్ట్ 3 days వర్కింగ్ ఉండడం వల్ల నేను పెట్టుకోలేదు. ఈరోజు హాలిడే కాబట్టి ఐ ప్లాన్ టుడే. అండ్ ఇక్కడ మమ్మీ గోరింటాకు మిక్సీ చేస్తుంది. యాక్చువల్లీ ఓల్డ్ డేస్లో అయితే మంచిగా రుబ్బి చేసి పెడతారు. మనకి ఇప్పుడు అన్ని కంఫర్ట్ జోన్స్ ఉండవు కదా. సో ఇక్కడైతే మనకి మిక్సీ అవైలబుల్ ఉంది. సో మమ్మీ మిక్సీలో వేసేస్తుంది. నాకు రాదండి మీద గోరింటాకు మిక్సీ చేయడం. సో అందుకని ఎట్లా మమ్మీ ఉంది కాబట్టి నాకు చాలా హెల్ప్ అయిపోయింది. సో గోరింటాకు మిక్సీ అయిపోతుంది ఇక్కడ. సో నెక్స్ట్ మనం గోరింటాకు పెట్టేసుకుంటున్నాం. గోరింటాకు మిక్సీ ప్రిపరేషన్ ఇవన్నీ పక్కన పెడితే పెట్టుకోవడం వరకు ఓకే అండి గోరింటాకు. దాని తర్వాత ఇంకెన్ని అవర్స్, ఇంకెన్ని మినిట్స్ అలా పెట్టుకుని 2 చేతులకి అలా ఖాళీగా కూర్చోగలమా అండి? కూర్చోలేం కదా. అండ్ ఇక్కడ ఏదో మా హస్బెండ్ కొంచెం ట్రై చేస్తున్నాడు శరత్ పాపం పెట్టడానికి. ఫైనల్గా అయితే శరత్ కొంచెం, మమ్మీ కొంచెం పెట్టారు. లుక్ అయితే ఇలా వచ్చింది. ఎస్, మై గోరింటాకు ఈజ్ హియర్. ఎస్, థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ డూ లైక్, share and subscribe.